అందరికీ నమస్కారం. సత్యమేవ జయతేకి స్వాగతం. భారత్పై పెద్ద ఉగ్రదాడి జరిగింది కదూ. దాని గురించి వింగ్ కమాండర్ అయినటువంటి అజయ్ కోలత్కర్ గారు చెప్పిన విశ్లేషణను ఈరోజు చూద్దాం. పెహల్గాం ఉగ్రదాడి జరగానే వారిని చంపాలి అన్నంత కోపం వచ్చేసింది. కానీ ఆర్మీకి తెలుసు ఇది యుద్ధానికి సరైన సమయం కాదని. ఎందుకంటే ఇదో పెద్ద రాజకీయ కుట్ర. ఇది ఎలా జరిగిందో ఓసారి చూద్దాం. ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. రైతుల నిరసన, దేశాన్ని లోపల నుంచి విడదీయాలన్నటువంటి ఓ ప్రయత్నం, సిఏఏ అల్లర్లు, హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టాలనుకున్నటువంటి ఒక ప్రయత్నం, మణిపూర్లో అల్లర్లు, దేశ ప్రతిష్టను దిగచార్చే ఒక ప్రయత్నం, బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండ, భారత్ను రెచ్చగొట్టి యుద్ధాల్లోకి లాగాలి అనుకోవడం, బెంగాల్లోనూ మహారాష్ట్రలోనూ దాదాపుగా ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయి. అయితే ప్రతిసారి ప్రధాని మోదీ సంయమనాన్ని పాటించారు. అసలు పెహల్గాం దాడి వెనుక ఏముంది? అమెరికా పాకిస్తాన్కు $400 మిలియన్ల అప్పించింది. వెంటనే పాకిస్తాన్ అధికారులు సౌదీకి వెళ్ళారు. అక్కడ హమాస్ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు కలిసి వ్యూహం పన్నారు. పాక్ ఆర్మీ మేజర్ హిందువులపై విద్వేషాన్ని వెళ్ళగక్కాడు. ఉగ్రవాదులు నేరుగా సైన్యాన్ని కాకుండా కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళ అసలు లక్ష్యం ఏమిటి? ముస్లింల మధ్య ఘర్షణ, మత విద్వేషాలు జరిగేలా చూడడం, దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేయడం, మోడీని యుద్ధంలోకి లాగడం, క్రమంగా మోడీని బలహీనపరచడం. ఎన్నడూ లేనిది ప్రతిపక్షాలు కూడా ఈసారి మోడీకి సపోర్ట్గా నిలిచాయి. పాకిస్తాన్పై నేరుగా యుద్ధం చేయండి, మీరు ఏ పని చేసినా మేము సపోర్ట్ ఇస్తామంటూ బహిరంగంగా చెప్పాయి. ఉన్న పలంగా యుద్ధంలోకి దిగితే ఎవరూ తొందరగా విజయాన్ని సాధించలేరు. అందుకే మోడీ కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మనం చేయాల్సింది ఏమిటి అంటే, భావోద్వేగాల కన్నా వ్యూహాన్ని నమ్మాలి. పాకిస్తాన్కు నీటిని ఆపాలి, అది చట్టబద్ధంగానే. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను క్రమక్రమంగా తగ్గించేయాలి. అన్నిటికన్నా ముందు దేశంలో శాంతియుతంగా మనమంతా ఉండాలి. మరింత ముఖ్యమైనది, మన ప్రధానమంత్రిని, మన సైన్యాన్ని మనం నమ్మాలి. వీరి యొక్క వ్యూహాన్ని ఓపికగా చూడాలి. వ్యూహం ఉన్నవాడే విజేతగా నిలుస్తాడు. అదే మాటను నిజం చేసి చూపాడు మన ప్రధాని మోదీ. దేశమంతటా మాక్ డ్రిల్ను అమలు చేస్తూనే పాకిస్తాన్లో దీపావళి చేశాడు మన ప్రధాని మోదీ. శత్రువు ఇచ్చిన సమయంలో దెబ్బతీయడమే అసలైన వ్యూహం. యుద్ధం అంటే అరవడం కాదు, యుద్ధం అంటే ఒక వ్యూహం. ఆ వ్యూహం తెలిసినటువంటి వ్యక్తి మన ప్రధానిగా ఉండడం మనకు ఎంతో గర్వకారణం. అలాంటి ప్రధానికి ఎప్పటికీ అండగా ఉందాం. జై హింద్, భారత్ మాతాకి జై. విషయం